నందు గూగుల్లో వర్క్ చేస్తుంది. ఆస్ట్రేలియా బ్రాంచ్కి వెళ్తే 1 lakh శాలరీ పెంచుతా అన్నారు. నేను వెళ్ళమని ఫోర్స్ చేశాను. దానికి నందు ఏముందో తెలుసా? 1 lakh కోసం నేను వదిలి వెళ్ళాలా? నేనంత చీప్ కాదు, నేను చాలా గౌరవమైన కుటుంబం నుంచి వచ్చానంది. 1,00,000 అక్కర్లేదురా, 5,000 ఇస్తే చాలు, నిన్ను చంపేసి ఆస్ట్రేలియా వెళ్ళిపోతా. కానీ వినకుండా తన సంతకం నేనే పెట్టి వాళ్ళ కంపెనీకి లెటర్ పంపించాను. అది తెలిసి తను సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఓరి దుర్మార్గుడా. హే మామ, సిస్టర్ కి ఇలాంటి ఆఫర్ వస్తే డబ్బులకి కక్కుర్తిపడి నాలాగా పంపించద్రా. తను నేను వదులుకోవడం ఇష్టం లేక ఏ ఊరో వేసుకొని చచ్చిపోతుందేమో. లేదన్నయ్య, నేను కూడా గౌరవమైన కుటుంబం నుంచే వచ్చాను. నాది కూడా డబ్బు కోసం కకృతి పడే క్యారెక్టర్ కాదు. నేను సింగపూర్ వెళ్ళను. నువ్వు వెళ్ళమన్నా కూడా నేను వెళ్ళను. నా కళ్ళు తెరిపించావన్నయ్య. నేను చెప్తా కదా, నేను చెప్తాను. తను పడుకుంది, నువ్వు కూడా బాగా ఎమోషనల్ గా ఉన్నావు. రే తీసుకెళ్ళరా చెల్లెమ్ని. నువ్వు పద. యారా, సింగపూర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందిగా. వీడికెలా తెలుసు? లేదు లేదు, ఆడి గర్ల్ ఫ్రెండ్ ఎవరితోనూ లేచిపోయింది. నువ్వు పద. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మ్యారేజ్ గీరేజ్ అని నా దగ్గరకు వచ్చి వాగేవనుకో, చంపేస్తాను. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేను వాడుకున్నాను కాబట్టి నచ్చితే ఇలాంటి పనులు చేయిస్తావా? అగ్రిమెంట్ ఉంది కాబట్టి సైలెంట్ గా ఉన్నాను. లేకపోతే లేకపోతే లేకపోతేనా? లేకపోతే ఇప్పుడు వెళ్ళాడే మా ఫ్రెండ్. వాడికి వాడి లవ్వర్ అంటే పిచ్చి ప్రేమ. తను లేకపోతే వాడు చచ్చిపోతాడు. వాళ్ళిద్దరిని కలపాలని చెప్పి డ్రామా అంతా ఆడానే కానీ నేను హర్ట్ చేద్దామని కాదు. అసలు నేను వాడుకోవాలనుకుంటే ఆ పేపర్ మీద నాకు ఇష్టం వచ్చినట్టు రాసుకుని ఉండొచ్చు. కానీ మనసు ఒప్పలా. ఎందుకో తెలుసా? నువ్వంటే నాకు పిచ్చి ఇష్టమే. నిన్ను చూసిన రోజే నాకు ఆ ఫీలింగ్ కలిగింది. నువ్వు నన్ను బాయ్ ఫ్రెండ్గా ఉండమన్నావు, కానీ నేను నిజంగా బాయ్ ఫ్రెండ్ లాగా ఫీల్ అయ్యాను. నువ్వు చెప్పిందిలో ప్రేమతో చేశాను, ప్రేమలో ఉండి చేశాను. ఐ లవ్ యూ నందు. నేనంటే నీకు ఇష్టం అనుకో, రేపొచ్చి నాకు చెప్పు. ఇష్టం లేకపోతే బాయ్. ఎంతగానో ట్రై చేస్తాను సార్, కానీ అమ్మాయి మిస్ అయిపోయింది. ఇది చెప్పడానికి 10 lakhs తీసుకున్నావా? డ్రైవర్, కార్ ఆపు. సార్ ఇంకో ఛాన్స్ ఇవ్వండి, ఖచ్చితంగా పట్టుకుంటా. గెట్ అవుట్. ఎందుకు నన్ను ఇలా మోసం చేశావు? లక్ష్మి, నువ్వు బయటికి ఎందుకు వచ్చావు? నీకు అసలే బ్రీతింగ్ ప్రాబ్లం. ఎందుకు నన్ను ఇలా మోసం చేశావు? ప్లీజ్ లక్ష్మి, అందరూ చూస్తున్నారు, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడే మాట్లాడాలి? 15 ఏళ్ల క్రితం ఓ కుర్రాడు నా ప్రాణం కాపాడాడు. అతనికి హెల్ప్ చేయాలంటే మీరేం చేశారు? లక్ష్మి, అది కాదు నేను చెప్పేది. ఎన్నోసార్లు అడిగాను, చేశానన్నారు. మిమ్మల్ని నమ్మి వదిలేశాను, కానీ మీరేం చేయలేదు. ఆ కుర్రాడికి 7 ఏళ్లు జైలు శిక్ష పడింది. లక్ష్మి, లీవ్ ఇట్. వాడొచ్చి ఏదో చిన్న హెల్ప్ చేశాడని లక్షలు ఇచ్చేస్తామా ఏంటి? అయినా నా సొంతం కోసం ఏం వాడుకోలేదు. మన అమ్మాయి పేరున ఆస్తి కొన్నాను నేను. ఇంత సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నారేంటండి? నా ప్రాణం కాపాడినందుకు వాడికి శిక్ష. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. Yeah, Dad. We did all kinds of tests. I don't know what the problem is. Ma? Nandini?
మీ నాన్న నన్ను మోసం చేశాడమ్మా. నువ్వు ఇండియా వెళ్ళి ఎలాగైనా అతన్ని కలిసి మా అమ్మ నిన్ను మర్చిపోలేదు, చచ్చేంత వరకు నిన్ను తలుచుకుంటూనే ఉందని చెప్పమ్మా. నన్ను క్షమించమని అడిగానని కూడా చెప్పమ్మా. నా కోరిక తీరుస్తావు కదా. నేను ఇండియా వెళ్తున్నాను. అతనెవరో కనుక్కుని అమ్మ ఆఖరి కోరిక తీరుస్తాను. అంతేకాదు, మీరు నా పేరు మీద కొన్న ప్రాపర్టీ అతనికి ఇచ్చేసి వస్తాను. వాట్ యు మీన్? అతనికి ఇవ్వడం ఏంటి? మీరు నా కోసం కొన్నా నా దృష్టిలో అది అతందే డాడీ. మీ అమ్మకి పిచ్చి అంటే నీకు కూడా పిచ్చేనా? ఆ సైట్ వేరే వాళ్ళకి ఇచ్చాను, అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. అమ్మ పోతూ డాడీ వలన అతనికి ఏమీ చేయలేకపోయానని ఏడుస్తూ చెప్పింది. ప్రతి క్షణం నాకు అదే గుర్తొస్తోంది. ఆ బాధ నేను మర్చిపోవాలన్నా, అమ్మ ఆత్మ శాంతించాలన్నా నేను వెళ్ళి అతని క్షమించమని అడగాలి. అంతేకాదు, నాకిన్నాళ్ళు తల్లి ప్రేమని మిగిల్చినందుకు అతనికి ఆస్తి ఇవ్వాలి. నువ్వు ఇండియా వెళ్ళడానికి వీల్లేదు, అర్థమైందా? నేను ఇండియా వెళ్ళాలి, వెళ్ళి తీరుతాను. హలో. సార్ వైజాగ్ ల్యాండ్ మ్యాటర్ ఎస్, అందుకే ఇండియా వచ్చానండి. ఆల్రెడీ 10 crores అడ్వాన్స్ తీసుకున్నారు, రెస్పాన్స్ లేదు. నో, ఆ సైట్ మీదే, ఫిక్స్ అవ్వండి. ఓకే షూర్ సార్. యా. ఏం రాబాయ్, మీ బాస్ సప్లీ రాస్తున్నాడా? ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్. యా హలో. ఎస్, సార్, లోపల తేజ్ అనే ఒక అతనున్నాడు, కొంచెం పిలుస్తారా? పిలవాలా? ఎగ్జామ్ నడుస్తుందమ్మా. తేజ్, ప్రేమ పుట్టాక అన్ని రోజులు మనసులో ఎలా దాచుకున్నా నేను నీలాగా దాచుకోలేను. అందుకే వెంటనే చెప్పడానికి వచ్చాను. ఎగ్జామ్ తర్వాత రాయొచ్చు, ముందు బయటకు వచ్చాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సక్సెస్ఫుల్గా ఇయర్ కూడా దుబ్బింది, మనకు తెలిసిన ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. సార్, మళ్ళీ ఏంటమ్మా? ఈ లెటర్ అయినా ఇస్తారా? హౌ డేర్ యూ! ఇన్నాళ్ళు అబ్బాయిలే స్లిప్లు ఇస్తున్నారనుకున్నాను, ఇప్పుడు అమ్మాయిలు కూడా ఇస్తున్నారా? అది ప్రొఫెసర్ దగ్గర. రే లూసు. తేజ్, తేజ్, తేజ్. నందినికి ఏమైంది? నందినికి ఏమైంది? నందినికి ఏమైందో చెప్పు. కార్తీక్, నువ్వైనా చెప్పరా నందినికి ఏమైందో? ఎవరు చెప్పరేంట్రా? భయపెట్టేశారు మావా, కంగారు పడిపోయాను. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? ఏ
I don't know why you guys are bothering me. I can't recall why I came to India. Please don't ask me the same question again and again. Now just leave me alone. I need to see my mom. Doctor, please. I need to talk to my dad. Doctor, మీరైనా చెప్పండి. డాక్టర్ Of course, he's the doctor. Sir, మీ ఫోన్ ఇస్తారా? I need to speak to my dad. ఏంట్రా? ఆ అమ్మాయి ఇండియాకి వచ్చిన విషయం కూడా మర్చిపోయిందిరా. ఎన్నో విధాలుగా ట్రై చేశాం. తను లండన్ డాడ్ అంటుంది తప్పితే నీ గురించి ఏం చెప్పట్లేదు. తను నిన్ను పూర్తిగా మర్చిపోయిందిరా.